హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. వరుణ్ చేసిన మాయాజలంతో ఒక సూపర్ విక్టరీ, న్యూజిలాండ్ని ఓడించి ఘనంగా సెమీస్కి వెళ్ళింది. సెమీస్లో ఆస్ట్రేలియా మన యొక్క ప్రత్యర్థి. ఏంటి ఆస్ట్రేలియా వచ్చింది, కాస్త కంగారు పడే ఆలోచనలు ఉన్నప్పటికీ కానీ గతమంతా ఎలా ఉన్నా కానీ ప్రస్తుతం భారత జట్టు ఆడుతున్న ఆ తీరు, ఆ ఆట తీరు వల్ల విజయం మన వైపు వస్తుందనే ఆశాభావంతో సెమీస్కి వెళ్తున్నాం. అందులో భాగంగానే టాస్ అయితే ఓడిపోతూ వస్తున్నాడు, కానీ మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నాడు రోహిత్ శర్మ. మరొక్కసారి టాస్ని ఓడాడు. న్యూజిలాండ్ పిచ్ కండిషన్స్ని పట్టుకొని మన వాళ్ళు 4 స్పిన్నర్స్తో వస్తున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు వేసుకొని వాళ్ళైతే మనకు బ్యాటింగ్ పంపారు. వస్తూనే రోహిత్ శర్మ ఒక మంచి 4, ఒక 6 కొట్టాడు. ఓకే, మంచి టచ్లో ఉన్నాడు మనోడు అనుకున్న టైంకి ఇక్కడ గిల్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే రోహిత్ అవుట్ అవడం, వెంటనే అద్భుతమైన క్యాచ్కి గ్లెన్ ఫిలిప్స్ అసలు అతడు ఒక రాకెట్ అని చెప్పొచ్చు ఫీల్డింగ్ విషయంలో. తను ఈ మధ్య కాలంలో అద్భుతమైన క్యాచ్లు పడుతున్నాడు. అలాంటి ఒక అద్భుతమైన క్యాచ్కి విరాట్ కోహ్లీ అవుట్. వెంటనే 3 వికెట్స్ పడ్డాయి. కాస్త ప్రెజర్ అయ్యింది, ఏంటి ఇలా అవుతుంది, అసలు స్కోర్ ముందుకెళ్తుందా లేదా అనుకున్న టైంలో అక్షర్ పటేల్, అయ్యర్ మధ్యలో వచ్చిన ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది మ్యాచ్ని ఓకే లైనప్లోకి తీసుకొచ్చింది. ఎందుకంటే భారత్కి ఈ మధ్య కాలంలో ఇంత డెప్త్ బ్యాటింగ్ ఉండడానికి దానికి అక్షర్ తోడే. ఎందుకంటే అక్షర్ని మనం గతంలో ఒక స్పిన్నర్గానే యూజ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఆల్రౌండర్గా తను యూజ్ అవుతున్న టైంలో తనని ఫ్లూటర్గా ఎప్పుడు కావాల్స్తే అప్పుడు బ్యాటింగ్కి చేంజెస్ చేస్తూ, ఆర్డర్లో చేంజ్ చేస్తూ, ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ ఆడిస్తూ వస్తున్నాం. తను ఎక్కడైనా స్థిరంగా బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు. అదే కోవాలో అయ్యర్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. కాస్త ఎక్కువ బాల్ డాట్ చేసినప్పటికీ వికెట్ పడుతుంది. ఓకే, 3 వికెట్స్ వెంటనే పడ్డాయి. మళ్ళీ ఏదో ఒక పార్ట్నర్షిప్ రావాలి ఖచ్చితంగా అనుకున్న టైంలో వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి ఆ పార్ట్నర్షిప్ మ్యాచ్ని కాస్త కొద్దిగా ముందుకు తీసుకెళ్తున్న టైంలో అక్షర్ అవుట్ అవడం. మళ్ళీ ఓకే, రాహుల్ వచ్చాడు, మంచి టచ్లో ఉన్నాడు, బాగానే కొడుతున్నంటే రాహుల్ అవుట్. అది షార్ట్ పిచ్ బాల్ని ఒక్కొక్క టైంలో అద్భుతంగా ఆడతాడు అయ్యరు, కానీ కొన్నిసార్లు ఆ షార్ట్ పిచ్ బంతులకి అవుట్ అవుతాడు. అదే బంతికి మరొకసారి తను మంచి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. ఓకే, సెంచరీకి వైపు వెళ్తున్నాడు. ఓకే, పార్ట్నర్షిప్ బిల్డ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ అక్షర్తో బిల్డ్ చేశాడు, రాహుల్తో బిల్డ్ చేశాడు. ఓకే అనుకున్న టైంలో తను అవుట్ కావడం, ఇంకా ఆ తర్వాత అనుకున్న రేంజ్లో హార్దిక్ హిట్ కొట్టకపోయినప్పటికీ తను ఒక 45 రన్స్ని 100 స్ట్రైక్ రేట్తో కొట్టడం కాస్త ముందుకెళ్ళింది. ఓకే, 250 ఏంటి ఈ స్కోర్ని కట్టడి చేయగలుగుతారా లేదా, అసలు ఈ స్కోర్తో మ్యాచ్ ఎటువైపు వెళ్తుంది అనుకున్న తరుణంలో మళ్ళీ హార్దికే వికెట్ ఇచ్చాడు. మొదటి వికెట్ హార్దికే ఇచ్చాడు. అద్భుతమైన క్యాచ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్నిట్లో ఆల్రౌండ్ 3D యాక్చువల్లీ మనం గతంలో ఒక వరల్డ్ కప్లో 3D మ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ ఏం 3D అయిందో కానీ ఇక్కడ మాత్రం అక్షర్ మాత్రం తన 3D విజన్ అయితే చూపిస్తున్నాడు. ఇటు బ్యాటింగ్లో రన్ ఇస్తున్నాడు, బౌలింగ్లో రన్ ఇస్తున్నాడు, ఫీల్డింగ్లో రన్ ఇస్తున్నాడు. బౌలింగ్లో ఒక అద్భుతమైన వికెట్ విలియమ్సన్ది ఎప్పుడైతే తను వికెట్ తీశాడో అక్కడ మ్యాచ్ మొత్తం భారత్ వైపు టర్న్ తీసుకుంది. అద్భుతంగా వాళ్ళు వికెట్స్ పడుతున్నప్పటికీ ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నాయి, తనకు సపోర్ట్ రావట్లేదు, కానీ విలియమ్సన్ అద్భుతమైన రీతిలో ఆడుతున్నాడు. బాల్స్ కాస్త ఎక్కువగానే ఆడినప్పటికీ 80 స్ట్రైక్ రేట్తో తను మంచి స్కోర్ అయితే నిర్మిస్తున్నాడు. అంటే ప్రతి బాల్కి సింగిల్ తీస్తూ వెళ్తే ఒకానొక టైంలో ప్రెషర్ వస్తుంది, విజయం వస్తుంది అనే ఆలోచనతో, ఆ ఇంటెన్షన్తో మిగతా బ్యాటర్స్ అందరినీ కూడా కాస్త సపోర్ట్ తీసుకుంటూ వెళ్తూ విలియమ్సన్ ఆడిన ఇన్నింగ్స్ అనేది నిజంగా అద్భుతంగా ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆడుతున్న టైంలో తన నుంచి రాహుల్ నుంచి క్యాచ్ మిస్ అవ్వడం, అదేవిధంగా వరుణ్ దగ్గర ఒక క్యాచ్ మిస్ అవ్వడం, ఒక స్టెంపింగ్ మిస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ వచ్చిన క్రమంలో ఒక బ్యూటిఫుల్ డెలివరీతో అక్షర్ కాస్త బోల్తా కొట్టించాడు. సింపుల్గా రాహుల్ ఒక స్టంప్ అయితే చేశాడు. మరి అక్కడ ఎప్పుడైతే విలియమ్సన్ వికెట్ పడిందో ఇంకా మ్యాచ్ పూర్తిగా చేతిలోకి వచ్చింది. అసలు హర్షదీప్ రాణాని పక్కన పెట్టి 4th స్పిన్నర్గా ఆల్రెడీ 3 స్పిన్నర్స్ టీంలో ఉండగా 4th స్పిన్నర్గా వరుణ్ని ఎప్పుడైతే తీసుకొచ్చామో తన మ్యాజిక్ని చూపించాడు. ఇంగ్లాండ్తో T20 సిరీస్లో, అదేవిధంగా వన్డే సిరీస్లో తన మ్యాజిక్ ఎలా అయితే చూపిస్తూ వచ్చాడో అదే మ్యాజిక్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు ఒక చిక్కొచ్చి పడింది. 4 స్పిన్నర్స్తో వెళ్ళాలా సెమీస్కి, లేదంటే 2 పేసర్స్ని తీసుకెళ్లాలా, మరి 3 పేసర్స్ని తీసుకెళ్లాలా అనేది ఒక సమస్య వచ్చి పెరిగింది. ఎందుకంటే ఇదే టైంలో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తను వికెట్స్ తీస్తున్నాడు. ఇక్కడ స్పిన్ విభాగంలో వరుణ్ని అనుకోకుండా తీసుకొచ్చినా, లేదంటే అనుకోని పిచ్ని కండిషన్స్ని చూసుకొని తీసుకొచ్చినా
వరుణ్ కూడా అద్భుతంగా బౌలింగ్ ఇవ్వడం, 5 వికెట్స్ ఆల్ తీయడం, తన నుంచి మంచి మంచి వికెట్స్ పట్టాయి. డేరెల్ మిచెల్ గారిని వీళ్ళందరినీ అవుట్ చేస్తూ వెళ్తున్నాడు. అదేవిధంగా అదే టైంలో జడేజా మంచిగా రాణించడం, కుల్దీప్ నుంచి వికెట్స్ రావడం, అక్షర్ నుంచి వికెట్స్ రావడం, స్పిన్నర్స్ అందరూ కూడా ఒకే ఒక వికెట్ పేసర్ తీశాడు, అది హార్దిక్ పాండ్యా. మిగతా వికెట్స్ అన్ని కూడా స్పిన్నర్స్ తీయడంతో ఈ కండిషన్స్ మీద వరుణ్ అవసరం ఉందా అనిపించే ఒక డైలమాలో అయితే వరుణ్ పెట్టాడు. అద్భుతమైన స్పెల్ వేశాడు. అదేవిధంగా అయ్యర్ కూడా కన్సిస్టెన్సీగా గత 2 మ్యాచ్ల్లో తను 50s కొడుతూ వచ్చాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన రీతిలో వికెట్స్ పడ్డ టైంలో ప్రెషర్ ఉంది, ఆ ప్రెషర్ టైంలో తను కాస్త స్పిన్నర్స్ని అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ బలంగా కొడతాడు. కానీ ఇక్కడ స్పిన్నర్స్ని కాస్త చూస్తూ ఆడుతూ శాంటనరీ గారిని వీళ్ళందరినీ స్పిన్నర్స్ని ఓకే వికెట్ ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతో తను ఒక మంచి ఇన్నింగ్స్ని అయితే నిర్మించాడు. ఆ ఇన్నింగ్స్ ద్వారా ఆ 250 ఏదైతే బోర్డు మీద పెట్టామో అది న్యూజిలాండ్కి చాలా కష్టంగా అయింది. ఆ పిచ్ మీద కాస్త టర్న్ అనేది దొరుకుతుంది. అదేవిధంగా పిచ్ కూడా కాస్త స్లో అవుతూ వచ్చింది కాబట్టి అక్కడ ఈ భారత్ జట్టులో ఫామ్లో ఉన్నటువంటి 4 స్పిన్నర్స్ని ఆడడం అనేది న్యూజిలాండ్ బ్యాటర్స్కి చాలా కష్టమైంది. మరి ఇదే పిచ్ మీద 4th మార్చ్ రోజు మరి ఆస్ట్రేలియాకి గత అనుభవాలని వాళ్ళకి రుచి చూయిస్తారా, లేదంటే మరొకసారి మనం రుచి చూస్తామా అనేది మరి మరొక రోజులో బయటపడబోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే సెమీస్లో ఆస్ట్రేలియా లాంటి ఒక ప్రత్యర్థి ఉండడం అనేది ఒక రకంగా మంచి ప్రత్యర్థి ఉండడమే మన విజయాన్ని కాస్త మధురంగా చేస్తుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా లాంటి టీం మీద విజయం సాధించి ఆ ఫైనల్లో మళ్ళీ విజయం సాధించి ట్రోఫీ సాధిస్తే కనుక అది చాలా మధురంగా ఉంటుంది. ఎందుకంటే మనం గత టీ20 వరల్డ్ కప్లో చూసాం. సెమీస్లో ఏదైతే ఆస్ట్రేలియాని రోహిత్ శర్మ ఒక అద్భుతంగా శుభ్రంగా ఒక 92 రన్స్ ఎప్పుడైతే కొట్టాడో అక్కడ ఒక విజయం తర్వాత మళ్ళీ మనం సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ గెలవడం అనేది మనకు ఎంత మధుర అనుభూతిని కలిగించిందో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఈ సెమీస్లో ఆస్ట్రేలియాని మరి 4 స్పిన్నర్స్తో వెళ్తారా, 3 స్పిన్నర్స్తో వెళ్తారా, ఎలా బోల్తా కొట్టిస్తారో చూద్దాం. మరి ఈ మ్యాచ్ అయితే అద్భుతంగా సాగిందని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్సీని కూడా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ని కొడుతున్నాడు, బ్యాటర్స్ కొడుతున్నారు అనిపించిందో ఇమ్మీడియట్లీ స్పిన్నర్స్ని తీసుకురావడం, ఇటువైపు వరుణ్ని, అక్షర్ని వీళ్ళందరినీ తీసుకురావడం, స్పిన్నర్స్తో న్యూజిలాండ్ బ్యాటర్స్ని బోల్తా కొట్టించడం అనేది తన కెప్టెన్సీకి ఒక రకమైన నిదర్శనం అని చెప్పొచ్చు. మరి ఈ అద్భుతం మ్యాచ్ తర్వాత భారత్ జట్టు సెమీస్లో ఎలా ఆడుతుందో మరి చూద్దాం. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.